దిల్ రాజు తన తమ్ముడిని కాపాడుకునేందుకు తనను బలి చేశారని జనసేన బహిష్కృత నేత అనుశ్రీ సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. అసలు థియేటర్ల బంద్ నిర్ణయం తెలుగు ఫిలిం ఛాంబర్లలోనే పుట్టుక వచ్చిందని, సినీ కెమెరా ఫుటేజీలు పరిశీలిస్తే నిజాలు బయటకు వస్తాయన్నారు. ఈ కుట్ర వెనుక ఉన్న ఆ నలుగురి పేర్లను బయట పెట్టారు. హాలీవుడ్ లోకి అడుగు పెడతారని అంటున్న దిల్ రాజు నైజంలో ఎగ్జిబిటర్లను బలి చేస్తున్నారని ఆరోపించారు. జనసేన పార్టీలో ఆవిర్భావం నుంచి ఉంటున్న తనను పవన్ కళ్యాణ్ అర్థం చేసుకుంటారని అంటున్న సత్యనారాయణతో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. హరిహర వీరవల్లు సినిమా ముందు టాలీవుడ్ ఇండస్ట్రీని కుదిపేసిన థియేటర్ల బంద్ వ్యవహారం ఈస్ట్ గోదావరి నుంచి పుట్టుకొచ్చిందంటూ కూడా మొన్న దిల్ రాజు చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో అది జనసేన పార్టీలో ఒక సీనియర్ నేత సస్పెన్షన్ వరకు కూడా వెళ్ళాయి. ఈ నేపథ్యంలో దిల్ రాజు కారణంగా తాను బాధితున్నాయంటూ ఇవాళ తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ప్రముఖ ఎగ్జిబిటర్, అదేవిధంగా జనసేన పార్టీ సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ మీడియా ముందుకు వచ్చి సంచలన ఆరోపణలు చేయడం జరిగింది. ప్రస్తుతం మనతో పాటు అనుశ్రీ సత్యనారాయణ ఉన్నారు. సార్, ప్రధానంగా దిల్ రాజు చెప్తుంది మే 13ని ఈ వీడియో ఉంది నా దగ్గర అని చెప్పి చెప్తున్నారు. మీరు దానికి సంబంధించి మీరు ఇచ్చే వర్షన్ ఏంటి? అంటే దిల్ రాజు దీని అందరికీ కారణం అని చెప్పి మీరు చెప్తున్నారు. దీనికి ప్రధానంగా మీరు చేసే వాదన ఏంటి? దిల్ రాజు తమ్ముడు శిరీష్ రెడ్డి దీనికి ముందు కారణం. నా వీడియో అన్నది ఒక జర్నలిస్ట్ ఇచ్చిన ఇంటర్వ్యూలో అప్పటికి హరిహర వీరమల్లు జాగ్రత్తగా గమనించండి, మే 13 డేట్ అనౌన్స్ చేయలేదు. అప్పటికి కూడా మేము ఎప్పటి నుంచో 2-3 సంవత్సరాల నుంచి ఉన్న ఎప్పుడైనా సమస్యని మేము బంద్ అన్న కూడా పదం ఎత్తలేదు. ఆ జర్నలిస్ట్ అడిగిన పెట్టుకు మూసివేస్తారంటే మూసివేస్తాం, ఆల్రెడీ మాకు కోవిడ్ కాడి నుంచి అలవాటు అయిపోయింది, సినిమా లేకపోతే మూసేది అని చెప్పడం జరిగింది. దానికి ఆయన వీడియోలు ఉన్నాయని అని చెప్పడం, ఏప్రిల్ 19న వీడియోలు ఉన్నాయని చెప్పడం, ఏదైనా ఉంటే దమ్ము ధైర్యం ఉంటే నిరూపించండి. ఎందుకు మీరు నా మీద అభియోగం చేశారో అందరికీ తెలుసు. ఎందుకంటే ఈ విషయమే శ్రీ పవన్ కళ్యాణ్ గారు సీరియస్ అయ్యి ఆ నలుగురు సంగతి తేల్చమంటే, నాకు దుర్గేష్ గారు ఆ నలుగురు ఎవరని అడిగితే సినిమాటోగ్రఫీ మినిస్టరు వాళ్ళు నేను ప్రెస్ మీట్ పెట్టి పేర్లు చెప్పమంటే మొత్తం చెప్పి ఆ దిల్రాజు గారి పేరు నేను చెప్పానని దృష్టిలో పెట్టుకుని వాళ్ళ తమ్ముడు చేసింది ఎవరికి తెలియకుండా బయటపడకుండా ఆ అపవాదం నా మీద తోసేయడానికి కుట్ర పన్నాడు. అంతకు మించి ఆయన ఏమి నా మీద అభియోగం చేద్దారని ఆలోచించాడు. కానీ ఈ విధంగా ఎందుకంటే నన్ను కానీ వాడితే సత్యనారాయణ వాడినట్టు ఉంటుంది, తూర్పుగోదావరి జిల్లా ఎగ్జిబిటర్ డిస్ట్రిబ్యూటర్ వాడినట్టు ఉంటుంది, మెయిన్ పార్టీ జనసేన పార్టీని కూడా వాడినట్టు ఉంటుందని అసలు ఆ విధంగా నేను అడ్జస్ట్ వహించాను. నేనేమన్నా అడ్జస్ట్ వహించడానికి అక్కడ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ ఉంటాడు, అతను అడ్జస్ట్ వహించాడు. దీంట్లో సీసీ ఫుటేజ్లు మీరు డిమాండ్ చేస్తున్నారు, ఏ రోజు? 100% మీరు హరిహర వీరమల్లు డేట్ అనౌన్స్ కానించి ఛాంబర్లో జరిగిన అన్ని మీటింగ్లు సీసీ ఫుటేజ్లు చేయండి. అందులో మీరు ఏ విధంగా మా ఎగ్జిబిటర్ కౌన్సిల్ సెక్టర్ చైర్మన్ గారిని మీరు ఏ విధంగా ఒత్తిడి చేశారో, ఆయన లెటర్ పెట్టమన్నారో 3 సెక్టార్లో కూడా ఆయన మీ పేరు సురేష్ బాబు, దిల్ రాజు గారి పేరు సురేష్ బాబు పేరు చెప్పడం కూడా తెలియంది. అది ఆల్రెడీ రికార్డింగ్ ఉంటుంది. అదే విధంగా ఆ టైంలో ఆ 3 సెక్టార్లో కూడా మీ బ్రదర్ శిరీష్ రెడ్డి గారు ఏమాత్రం ఏ విధంగా మాట్లాడారో, ఏ విధంగా తొడగొట్టాడో, ఎట్టి పరిస్థితుల్లో జూన్ 1 నుంచి థియేటర్లు బంద్ అన్న పదం అప్పుడు వాడాడో లేదో అక్కడ రికార్డింగ్లో ఉంటే అవన్నీ తీస్తే మొత్తం తెలుస్తుంది. అప్పటి నుంచే మేము ఎప్పటి నుంచో ఏప్రిల్ 19 నుంచి మా నిన్న అది ఇది అన్నారు, అది ఎప్పుడు అయినా వచ్చిందా? సోషల్ మీడియా అప్పటి నుంచి రాలేదుగా. వాళ్ళ బ్రదర్ అన్నాకా నుంచి చాంబర్ అన్నాకా నుంచి స్క్రోలింగ్లు వచ్చాయి. అప్పుడు స్క్రోలింగ్లు వచ్చాయి కదా, ఇది హరిహర వీరమల్లు కానీ వస్తున్నాయి, థియేటర్లు బంద్ అని వస్తున్నాయి కదా, సినిమా ఉందని ఆయన తెలుసు కదా. తెలిసినప్పుడు దీన్ని ఖండించవలసిన బాధ్యత ఈ పెద్ద మనుషులకు ఉందా లేదా? సోమవారం రోజు దిల్ రాజు మీడియా సమావేశంలో ఆయన మాట్లాడిన రేవంత్ అని కూడా నేను హాలీవుడ్ స్థాయికి వెళ్ళిపోతున్నాను, ఇలాంటి విషయాలకు చిల్లర విషయాలు నాకు అవసరం లేదన్నట్టుగా మాట్లాడారు. దాని మీద మీరు హాలీవుడ్ స్థాయికి వెళ్ళిపో, కానీ ఈ సినిమా ఇండస్ట్రీని నమ్ముకుని
దీనివల్లే కదా నువ్వు పైకి వచ్చావు. నువ్వు హాలీవుడ్ స్థాయికి వెళ్తానని గర్వంగా చెప్తున్నావు అంటే మేమందరం సినిమాలు చూసి ఇక్కడ ఆంధ్ర ప్రజలు తెలంగాణ ప్రజలు ఆదరిస్తేనే కదా నువ్వు ఆ స్టేజ్కి వెళ్ళిపో. ఈ రోజు నువ్వు ఏదో కళ్ళు మూసిపోయి నువ్వు హాలీవుడ్ స్థాయికి వెళ్ళిపోయి మీదంతా కింద స్టేజ్ అంటే ఏదో మూలాలను మర్చిపోకూడదు అంటారు మా నాయకుడు, మా దేవుడు పవన్ కళ్యాణ్. అది చూసుకో, అంతేగాని నువ్వు వెళ్ళొచ్చి ఎందుకు తెలియట్లేదు. నువ్వు నిజంగా హాలీవుడ్ స్థాయి అనేటప్పుడైతే మా సెక్టర్ చైర్మన్ నువ్వు ఫోన్ చేయలేదా? నువ్వే వ్యక్తివి. ఆ రోజు మీటింగ్ రోజు నేను రాజమండ్రిలో ఉంటే నాకు ఫోన్ చేస్తే నేను ఎత్తలేదు ఆ ఫోను. మా కొడుకు సెటిల్ ఆడుతుంటే మా కొడుకు ఎత్తితే సత్యనారాయణ సెటిల్ ఆడుతున్నాడంటే ఇమ్మంటారంటే లేదు హైదరాబాద్ రాలేదని మీరు అడగలేదా అంటే రాలేదనగానే అవసరం లేదు అని ఫోన్ పెట్టేలేదా మీరు? ఇది మీరు 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 ఎంత ఒకసారి గ్రహించండి. మీరు హాలీవుడ్ స్థాయికి వెళ్ళండి, మీ డ్రీమ్స్ పెంచుకోండి, కానీ దానికి తప్పులేదు. మనిషి ఎదగాల ఎదగలేదు. ఇప్పుడు మేము చెప్తుంది అదే కదా, మనిషి ఎదగడంలో తప్పులేదు. కానీ ఎదిగేటప్పుడు ఎదగటోళ్ళు తొక్కేసి ఎదుగుతారని చూస్తారు చూసారా, అది తప్పు. అలాగే మీ మనస్తత్వం అంతే. నైజాంలో అలాగే చేస్తున్నారు. ఏ డిస్ట్రిబ్యూటర్ మీరు బతికకుండా తొక్కేయడం చూస్తున్నారు. మీకు మొగుడే కూర్చున్నాడు మైత్రి ఫిలిమ్స్, వాళ్ళని తొక్కడానికి మీరు చేస్తున్నారు. దానికి అవ్వటం లేదు. దాని మీద మమ్మల్ని వాడుకుంటున్నారు. అది మీరు చేసింది. అంటే సినిమాకి సంబంధించిన వాళ్ళంతా కూడా ఒకటే నా నలుగురు అంటున్నారు. ఆ నలుగురు ఎవరనేది మీ ద్వారా తెలుసు? నలుగురు దిల్ రాజ్ బ్రదర్, శిరీష్ రెడ్డి, సురేష్ బాబు, సునీల్, వాళ్ళ నలుగురు. పవన్ కళ్యాణ్ గారికి ఈ విషయాలన్నీ పూర్తిగా తెలిసే ఉంటాయంటారా సార్? మొత్తం ఏం జరుగుతుందని 100% పవన్ కళ్యాణ్ గారికి ఎవరేమిటో అవన్నీ తెలుసండి. ఇది ఏంటంటే అంత సీరియస్ మ్యాటరు. ఒక పార్టీ మా పార్టీ అతని మీద వేసారు అని ఆయన నిజంగా ఆ ఉద్దేశంతో ఇది సత్యనారాయణకి ఒక మచ్చలాగా ఉంది. అది సత్యమో అసత్యమో నిరూపించుకుంటాడు. మా సత్యనారాయణని నా మీద నమ్మకంతో నాకు అవకాశం ఇచ్చారండి. ఇది అనుశ్రీ సత్యనారాయణ చెప్తుంది. ప్రధానంగా ఈ వ్యవహారంలో దిల్ రాజే విలన్ అని కూడా ప్రధానంగా అనుశ్రీ సత్యనారాయణ ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. హరిహర వీరవల్లు సినిమా ముందు టాలీవుడ్ ఇండస్ట్రీని కుదిపేసిన థియేటర్ల బంద్ వ్యవహారం